420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. మార్చ్ 16 ఎన్నికల కోడ్ ఇచ్చినారు. ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది. అంతే, అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్, ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. 700 crores into 8 quarters 5600 crores. ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4900 కోట్లు అరియర్స్ బకాయిలు. వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో 1100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 1100 కోట్లు 2200 కోట్లు బకాయిలు. ప్రభుత్వ స్కూల్లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారేజీలు పెట్టుకుని పోతున్నారు. తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి. ఐబీ కథ దేవుడు ఎరుగు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 months చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. నితిన్, జీవన్ కుమార్, శ్యామలరావు, ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు. ఇక్కడ నేను కూడా పోయా తల్లిదండ్రుల పిల్లల్ని పరామర్శించి. గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థుల అస్వస్థత. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు సోకి 40 మంది బాలికలు అస్వస్థత.